అందరికి నేను మీ వైజాగ్ పిల్ల. ఏంటి ఫ్యామిలీ మొత్తం ఇలా కనబడుతుంది అనుకుంటున్నారా? ఏం చెప్తాం, మాకైతే ఇంకా పండుగ అవ్వలే. అందరూ ఎప్పుడు నా చేతి వంట తిని తిని బోర్ కొట్టేసిందంట. సరదాగా అలా రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పేసి అందరం కలిసి ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేదాకా ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఫుడ్ చాలా బాగుందండి. మీ అందరికీ తెలిసిందే నేనైతే వెజిటేరియన్, మా వాళ్ళందరూ నాన్ వెజ్ అయితే ఫుల్ గా తింటారు. హోటల్ సాయి సుధా రెస్టారెంట్ కి అయితే వచ్చేసామండి. మాకైతే మాత్రం ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా బిర్యానీ అయితే ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టారండి. పిల్లలైతే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే స్పైసీ ఎక్కువ లేకుండా చాలా బాగుందంట. ఇంకా నా గురించి అడగండి, మీల్స్ అయితే మాత్రం అదిరిపోయింది. పులిహోరతో స్టార్ట్ చేసా, ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ విత్ ఆమ్లెట్, ఇవన్నీ కూడా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయాయి. అసలు వైజాగ్ లో ఉంటూ ఇన్ని రోజులు ఈ రెస్టారెంట్ ఎలా మిస్ అయ్యామా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నింటిలో కూడా నాకైతే మాత్రం మీల్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. మీల్స్ లో రైస్, పప్పు, రసం, సాంబార్, పచ్చడి అండ్ బెండకాయ కర్రీ అండ్ పొట్లకాయ ఫ్రై అయితే మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది. వెజ్జే కాదు నాన్ వెజ్ కూడా చాలా బాగా నచ్చాయి మా వాళ్ళకి. విజిట్ చేయలేని వాళ్ళు అస్సలు వరీ కాకండి, స్విగ్గీ ఆప్షన్ కూడా ఉంది అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ లో పెరుగుతో అందరం ఎండ్ చేసామన్నమాట. నెలకు ఒక్కసారైనా ఫ్యామిలీ మొత్తం కలిసి అలా బయటికి వెళ్లి తింటే హ్యాపీనెస్ వేరబ్బా. చాలా క్లీన్ అండ్ నీట్ గా హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెష్ వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అడ్రస్ వచ్చేసరికి మన కేజీహెచ్ డౌన్ ఓపీ గేట్ డిసైడ్ అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది హోటల్ సాయి సుధా. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. అడ్రస్ లో ఎలాంటి డౌట్ ఉన్నా ఒక్కసారి కనుక్కొని వెళ్ళండి. అన్ని కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. నేను మీ వైజాగ్ పిల్ల.